నా దేవుని సెలవు లేకుండా నిన్ను కంప్లీట్ గా నాశనం చేయటం ఎవ్వడి వల్ల కాదు. అంతా అయిపోయింది అనిపిస్తాడు, శూన్యం అయిపోయింది అనిపిస్తాడు, సమాజాన్ని కూడా అననిస్తాడు. మొత్తం మళ్ళా సుందరంగా మార్చి తానేందో చూపిస్తాడు. అలా చేశాడు. అనుభవించే చెప్తున్నా. నవ్వే వాళ్ళని నవ్వనిస్తాడు, ఎగతాళి చేసే వాళ్ళని ఎగతాళి చేయనిస్తాడు, హింసించే వాళ్ళని హింసించనిస్తాడు, దూషించే వాళ్ళని దూషించనిస్తాడు. ఇన్ని జరుగుతున్నా ఏమీ పట్టినట్టు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే నీ నమ్మకత్వం ఏంటో, నీ విశ్వాసత ఏంటో నిర్ధారణ చేసుకోవటానికి. కొన్ని ప్రతికూలతలు కూడా రానిస్తాడు, చేదైన అనుభవాలు రానిస్తాడు. మరి నీ ఒరిజినాలిటీ తేలాలి కదా, నిన్ను బట్టి రేపు మెచ్చుకోవాలి కదా. ఆయనే అడుగుతాడు, ఇన్ని శ్రమలు పెట్టాను కదా, ఇన్ని ఇబ్బందులు పెట్టాను కదా, ఇన్ని వేదనలు నీకు రానిచ్చాను కదా, నా మీద కోపం రాలేదా అని అడుగుతాడు. నా మీద బాధ అయ్యలేదా? ఎందుకని నన్ను వదిలిపెట్టలేకపోయినావు? ఎందుకు నాకు దూరం అవ్వలేదు? నువ్వు ఎలా నన్ను హత్తుకొని ఉన్నావు అని అడుగుతాడు. కఠినమైన ఇబ్బంది కొలిమిలో, శ్రమ కొలిమిలో నిన్ను ఉంచాను కదా, నీకు బాధ అయ్యలేదా అని అడుగుతాడు. నీ సెలవు లేకుండా నాకేది రాదుగా ప్రభా, సమస్యను అనుమతించిన నువ్వే తప్పించుకుని దారి కూడా వేస్తావు, నాకు తెలుసు. నీకు తెలియకుండా ఏది రాదుగా, అందుకే నీ వైపే చూశాను. బలా నమ్మకమైన కుమారుడా, నమ్మకమైన కుమారి, దా చూసారా నా కుమారుడు, చూసారా నా కుమారి అని నా దేవుడు మెచ్చుకుంటాడు. భయపడొద్దు, కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు. ఆయన పాదాలని ఆశ్రయించు. శోధనతో పాటు తప్పించుకునే దారి ఆయనే నీకు చూపిస్తాడు. ఆశ్రయించటం నీ పని, జవాబివ్వటం ఆయన పని, అప్పచెప్పటం నీ పని, పగదీర్చటం ఆయన పని, నీతి ప్రవర్తనను కాచుకోవటం నీ పని, నీ నీతికి తగినట్టు నివాస స్థలమును వర్ధిల్ల చేయటం ఆయన పని. ప్రతి దానిలో అంతే ఉంటుంది. కళ్ళమై ప్రేమగల తండ్రి, ఈరోజు నీ సన్నిధికి నీ బిడ్డల్ని నడిపించి, నీ బిడ్డల్ని దర్శించిన ప్రతి మాట కొరకై వందనాలు. పరీక్షించే దేవుడుగా మా మధ్య ప్రత్యక్షమయ్యా. మా ముందు నువ్వు ఉంచిన పరీక్షలు మేము పాస్ అవునట్లు ఆ మార్గాన్ని కూడా నువ్వే చూపించు. ఇప్పటికే ఎన్నో రకాల శ్రమల్లో, శోధనల్లో, బాధల్లో, వేదనల్లో, అవమానాల్లో, అన్నిళ్లలో ఉన్న నీ బిడ్డల్ని నన్ను దర్శించండి. మనో దుఃఖాన్ని తొలగించి, ఆదరించి, ధైర్యపరిచి, నెమ్మది కలిగించు. ఎలా గెలవాలో, ఎలా జయించాలో